హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందనే ప్రచారం ఉంది. అందుకే పార్టీలో జోష్ తగ్గిందనే మాటలు కూడా వినిపించాయి. ఒకానొక సమయంలో అయితే గ్రూప్ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వేర్వేరు వర్గాలుగా విడిపోయారు. ఇక ఎంపీల్లో కూడా ఒక్కొక్కరిది ఒక్కో మార్గంగా మారింది. ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు కొనసాగాయి. వీరిద్దరూ ఏనాడు కలిసి కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గొంటున్నా వేరువేరుగా దూరంగా కనిపించారు. దాదాపు ఒకే వేదికపై వీరు కనిపించలేదు. ఒకవేళ కనిపించినా ఎడమొహం పెడమొహంగా ఉండిపోయేవారు. దీని ద్వారా పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒకే పార్టీలో ఉంటూ బద్ధ శత్రువులుగా మారిన వీరు తాజాగా ఒక్కటైనట్టు కనిపిస్తోంది. వారిద్దరిని నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయం ఒక్కటి చేసినట్లు కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి పాల్గొనడం చర్చనీయాంశం కాగా, అరవింద్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పసుపు పండించే రైతుల కోసం పసుపు బోర్డు కీలకమైంది. సుదీర్ఘకాలంగా చిరకాల వాంఛగా ఉన్న పసుపు బోర్డు కళ తాజాగా సాకారమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ బోర్డును మంగళవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, బండి సంజయ్తో కలిసి స్థానిక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందులు ప్రారంభించారు. ఈ బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్గా సమావేశమైన వీరిద్దరూ పరస్పరం ప్రశంసించుకున్నారు. బండి సంజయ్పై ధర్మపురి అరవింద్, అతడిపై సంజయ్ ప్రశంసించారు. పసుపు బోర్డుతో వీరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరిద్దరూ కలిసిపోయారనే ప్రచారంతో తెలంగాణ బీజేపీలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పార్టీలో విభేదాలు ఉన్నాయనే విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమావేశంలోనే మోడీ కీలక ఉపదేశం ఇచ్చారు. విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని దిశానిర్దేశం చేయడంతో అందులో భాగంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కలిశారనే చర్చ జరుగుతోంది. అయితే పసుపు బోర్డు 2 జిల్లాలకు సంబంధించిన అంశం కావడంతో వీరిద్దరూ కలిశారని, కానీ వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని మరికొందరు చెబుతున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.